ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా పాడేరు పర్యవేక్షణ లేక నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అదుపు లేకుండా పోతుంది. ఇసుకను వాగుల నుంచి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అసలు అనుమతులు లేకున్నా సమీపంలోని వాగుల నుంచి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. కొందరు అధికారులు మామూలుగా వ్యవహరిస్తుండటంతో ఇసుక రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. పెదబయలు, హుకుంపేట, మాడుగుల మండలాలలోని వాగులపై ఇసుక వ్యాపారుల దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. కూలీలతో నీటిలో నుంచి ఇసుకను తోడించి కుప్పలుగా నిల్వ చేసి ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా సమీప పట్టణాలు, గ్రామాలకు తరలించి విక్రయిస్తూ వల్టా చట్టానికి ట్రూట్లు పొడుస్తున్నారు. మండల సమీపం వాగులో ఇసుక రవాణా జరుగుతున్న తీరు ఈ విధంగా ఉంది. మనిషికి ఒకటి వేసుకుంటే ఆర్టికల్ వేసుకుంటే 600 వేసుకుంటే మరి ఇది తీసుకొచ్చి 8-9 వేలు అమ్మేస్తారు మీకు 600. రావు నెంబర్ ఉందా? తెలియదు సర్లే రాముతుందిలే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.